Hello viewers, welcome to Love Stories by Priya on Spotify. నా రావణ్ పార్ట్ 6 చూసే ముందు పార్ట్ 5 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. బీస్ట్ బాబు కొట్టిన దెబ్బ గట్టిగా తాకడంతో 2 అడుగుల దూరంలో పడింది పాప. పెదవి చిట్టి లైట్గా బ్లడ్ వస్తూ తలంతా తిరిగిపోతూ ఉంటే ఖుషి ఒక నిమిషానికి తేరుకొని భయంగా కార్తీక్ వైపు చూస్తుంది వణికిపోతూ. కార్తీక్ ఖుషి దగ్గరికి వచ్చి కొంచెం బెండ్ అయ్యి సీరియస్గా వేలు చూపిస్తూ, ఇంకోసారి ఆ చెత్త వెదవ గురించి మాట్లాడినా, ఆఖరికి వాడి పేరు తలుచుకున్నా కూడా నువ్వు నా కోపం చూడాల్సి వస్తుంది ఖుషి. ఇప్పుడు చెప్పినంత కూల్గా ఈసారి అస్సలు చెప్పను. నువ్వు నా కోపాన్ని అస్సలు బేర్ చేయలేవు, జాగ్రత్త అని నార్మల్గా నుంచుంటాడు. బీస్ట్ బాబు ఉద్దేశంలో ఇది కూల్గా చెప్పడమట. ఖుషి పాప భయంతో వణుకుతూ కార్తీక్ వైపు చూసి చిన్నగా వెక్కుతూ ఉంటే కార్తీక్ సీరియస్గా ఖుషి వైపు చూస్తూ గెటప్ అని అరుస్తాడు. ఇంకా అలాగే భయంగా కింద కూర్చుని ఉన్న ఖుషిని చూస్తూ. ఖుషి భయంతో చిన్నగా పైకి లేచి నుంచొని కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ ఖుషి వైపు అడుగు వేస్తూ ఉంటే కార్తీక్ని చూస్తూ భయంగా అడుగులు వెనక్కి వేస్తుంది ఖుషి. 4 అడుగులు వేయగానే వాల్ తగలటంతో వెనక్కి చూసి ముందుకు తిరిగేసరికి బీస్ట్ బాబు ఖుషి పాపకి అటు ఇటు చేతులు వాల్కి పెట్టి ఎటూ వెళ్లకుండా లాక్ చేసి 2 ఇంచుల దూరంలో నుంచుని ఉంటాడు. ఖుషి పాప బీస్ట్ బాబుని అంత దగ్గరగా చూసేసరికి ఉలిక్కి పడి బిగుసుకుపోతుంది. కార్తీక్ కొంచెం సీరియస్గా ఖుషిని చూస్తూ, ఇంకోసారి నాకు కోపం తెప్పించుకోయిరా, ఆ కోపంలో నన్ను నేను మర్చిపోయి నిన్ను హర్ట్ చేస్తాను. నిన్ను హర్ట్ చేసినందుకు తర్వాత మళ్ళీ నేనే బాధపడాలి. అందుకే ఇంకోసారి నాకు కోపం తెప్పించి నేను నిన్ను బాధ పెట్టేలా చేసి నేను బాధపడేలా చేయకు అని అంటాడు సాఫ్ట్ టోన్లో. ఖుషి పాపకి బీస్ట్ బాబు చెప్తున్నవి బుర్రలోకి ఎక్కలేదు. కార్తీక్ అంత దగ్గరగా ఉండి తననే చూస్తూ ఉండేసరికి భయంతో బిక్క చచ్చిపోయిన ఖుషి కార్తీక్ చెప్పింది ఏది బుర్రకెక్కించుకొని అర్థం చేసుకునే పొజిషన్లో లేదు. ఖుషి పాప ఫేస్లో క్లియర్గా కనపడుతున్న భయం అతను చెప్పింది ఖుషి పాపకు అర్థం కాలేదు అని అర్థమయ్యి వాళ్ళ మధ్య ఉన్న దూరంలో 1 ఇంచు దూరాన్ని చెరిపేసి హెడ్ డౌన్ చేసిన ఖుషి బుగ్గపై కొరుకుతాడు చిన్నగా. బీస్ట్ బాబు అలా బుగ్గ కొరికేసరికి తేరుకొని భయంగా కార్తీక్ వైపు చూస్తూ కార్తీక్ హార్ట్ మీద చేతులు పెట్టి వెనక్కి నెడుతుంది. పాప బ్రెయినే కాదు, బాడీలో కూడా స్ట్రెంగ్త్ కూడా తక్కువ కావడంతో తను నెట్టినా కూడా బీస్ట్ బాబు ఇంచు కూడా కదలలేదు. ఖుషి పాప వెనక్కి నెడుతూ ఉంటే షార్ప్గా ఖుషి కళ్ళలోకి చూస్తున్నాడు బీస్ట్ బాబు. కార్తీక్ అలా షార్ప్గా చూసేసరికి చేతులు వెనక్కి తీసుకొని భయంగా కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది చిన్నగా షివర్ అవుతూ. ఖుషి పాప పెదవి చిట్లి లైట్గా బ్లడ్ రావడం, చెంప మొత్తం రెడ్ పెయింట్ వేసినట్టు అవ్వడం చూసి ఎక్స్ప్రెషన్లెస్గా ఖుషి పాప వైపు చూస్తూ చిన్నగా చేతిని చెంప దగ్గరికి తెస్తూ ఉంటే ఖుషి పాప భయంగా చెంప మీద చేయి పెట్టుకొని గట్టిగా కళ్ళు మూసేసి, వద్దు, కొట్టొద్దు, చాలా నొప్పిగా ఉంది అని అంటుంది భయంతో వెక్కుతూ. కార్తీక్ చేతిని వెనక్కి తీసుకొని ఖుషి వైపు ఒకసారి చూసి వితౌట్ ఎక్స్ప్రెషన్ బయటకు వెళ్ళిపోతాడు. కార్తీక్ వెళ్ళిపోవడం తెలిసిన ఖుషి దెబ్బ తగలకపోవడంతో చిన్నగా కళ్ళు తెరిచి కార్తీక్ కనిపించకపోయేసరికి చుట్టూ చూస్తుంది. అప్పటికే కార్తీక్ బయటకు వెళ్ళిపోవడంతో ఫాస్ట్గా డోర్ దగ్గరికి వచ్చి డోర్ లాక్ చేసుకొని, నేను ఇక్కడ ఉండను, ఎలాగోలా ఇక్కడ నుంచి తప్పించుకొని డాడీ దగ్గరికి వెళ్ళిపోవాలి. డాడీ ఎప్పుడైనా నా మీద కోప్పడి అరుస్తారు కానీ ఎప్పుడు నన్ను కొట్టలేదు. కానీ ఈ రావణ్ నన్ను కొట్టాడు, చాలా నొప్పిగా ఉంది అని చెంప మీద చేయి పెట్టుకొని కార్తీక్ని తిట్టుకుంటూ ఉంటుంది ఖుషి. కొంచెం సేపటికి ఖుషి బాగా ఆలోచిస్తూ, ఎలా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, ఆ రావణ్ రేపు బయటకు వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటూ, బోర్గా అనిపిస్తే గార్డెన్లోకి వెళ్ళమని చెప్పాడు కదా, రేపు గార్డెన్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా ప్లాన్ చేసి ఎలాగో ఒకలాగా ఇక్కడి నుంచి తప్పించుకొని ఈ రావణ్కి దూరంగా వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి తప్పించుకొని డాడీ దగ్గరికి వెళ్ళి ఈ రావణ్ గురించి డాడీకి చెప్పి డాడీతో ఇంకా అవినాష్తో కొట్టిస్తాను. నన్ను 2 సార్లు కొట్టాడు, నేను 4 సార్లు కొట్టిస్తాను ఈ రావణ్ణి. అప్పుడు ఇంకోసారి నా జోలికి రాడు అని ఏవేవో ప్లాన్లు వేసుకుంటూ ఉంది ఇన్నోసెంట్గా. బీస్ట్ బాబు దగ్గర తన ప్లాన్స్ ఏవి వర్కౌట్ అవ్వని ఇంకా అర్థం కాక
తెలుసుకోలేకపోతోంది ఈ బ్రెయిన్లెస్ బ్యూటీ ఖుషీ పాప. రూమ్లో నుంచి బయటకు వెళ్ళిన కార్తీక్ డైరెక్ట్గా పై ఫ్లోర్లో అతని రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఎక్స్ప్రెషన్లెస్గా రూమ్లో చుట్టూ ఉన్న ఖుషీ ఫొటోస్ వైపు చూస్తూ ఉన్నాడు. కొంచెం సేపటికి అవినాష్ నుంచి కాల్ రావడంతో ఫోన్ అటెండ్ చేస్తే అటువైపు నుంచి, హలో బావా, ఆ అవినాష్ గడ్ వాళ్ళ నాన్న రాజేష్ వర్మ నీ అపాయింట్మెంట్ కోసం కాల్ చేశాడ్రా అని చెప్పడంతో కార్తీక్ కళ్ళు చిన్నవి చేసి ఆలోచిస్తూ, ఎందుకో కనుక్కున్నావా అని అడిగాడు. అడిగాను బావా, నీతో మాట్లాడాలి అంటున్నాడు. నువ్వు ఏ విషయం చెప్తే నేను అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను అని అన్నాడు ఆకాష్. కార్తీక్ ఒక నిమిషం ఆలోచించి, సరే 2 డేస్ తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వు అని చెప్పడంతో ఆకాష్ సరే అని కాల్ కట్ చేస్తే కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. కొంచెం సేపు తర్వాత ల్యాప్టాప్ తీసుకొని వర్క్లో మునిగిపోతాడు. నైట్ డిన్నర్ టైంకి ఖుషీ పాపకి ఆకలవుతూ కడుపులో ర్యాబిట్స్ పరిగెడుతూ ఉన్నాయి. అయినా కూడా ఖుషీ పాప బీస్ట్ బొమ్మ మీద ఉన్న భయంతో బయటకు రాదు. ఎవ్వరూ పిలవలేదు కూడా. కార్తీక్ కూడా పట్టించుకోకుండా రూమ్లో నుంచి బయటకు రాకుండా ఉండడంతో ఖుషీ పాప రూమ్లో పొట్ట మీద చేయి పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంది. రూమ్లో చుట్టూ చూస్తుంది తినడం కోసం, కానీ ఏం కనిపించక కామ్గా తిరుగుతూ ఉంటే కొంచెం సేపటికి మెయిడ్ మిల్క్ ఇంకా కట్ చేసిన ఫ్రూట్స్ తీసుకొచ్చి వచ్చి ఖుషీ రూమ్ డోర్ నాక్ చేస్తుంది. ఖుషీ భయంగానే డోర్ ఓపెన్ చేసి చూస్తే ఎదురుగా మెయిడ్ ఉండడం చూసి ఏంటి అని అడిగితే మెయిడ్ ఖుషీ పాపకి మిల్క్ గ్లాస్ ఇంకా ఫ్రూట్ బౌల్స్ ఇచ్చేసి కిందకి వెళ్ళిపోతుంది కార్తీక్ చెప్పడంతో. అప్పటికే ఆకలిగా ఉండడం వల్ల ఖుషీ పాప కామ్గా అవి తీసుకొని డోర్ లాక్ చేసుకొని బుద్ధిగా ఫ్రూట్స్ తినేసి మిల్క్ తాగేసి బుగ్గకి కూల్ జెల్ అప్లై చేసుకొని బీస్ట్ బాబుని కొంచెంసేపు బాగా తిట్టుకొని అలానే హాయిగా నిద్రలోకి జారిపోయింది. కార్తీక్ మిడ్ నైట్ వరకు వర్క్ చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఖుషిని చూడాలి అని అనిపించినా కూడా, ఖుషి నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఐ హేట్ యూ, ఐ లవ్ అవినాష్ అని చెప్పడం గుర్తుకు వచ్చి ఖుషీ రూమ్కి వెళ్లకుండా తనని తాను కంట్రోల్ చేసుకుంటాడు. లేచి బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఉయ్యాలలో కూర్చొని ఆకాశాన్ని చూస్తూ ఉంటే గతం అతని కళ్ళ ముందు కదలాడి తనకు జరిగిన అన్యాయం గుర్తు చేస్తూ ఉంటే అతని కళ్ళలో కసి, గుండెలో బాధ లావల్ల పొంగుతుంది. నిప్పు కణికల్లా మండుతున్న కళ్ళతో, నా బాధకి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టను, నేను పడిన బాధకి వాళ్ళు 10 బాధపడేలా చేస్తాను అని అనుకున్నాడు బిగుసుకున్న పిడికిలతో. అలా ఎడతెరిపలేని ఆలోచనలతో ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంటాడు. కొంచెం సేపటికి చిన్నగా తెల్లవారుతూ ఉండడంతో పక్షుల అరుపులకు కార్తీక్ నిద్రలేచి రూమ్లోకి వెళ్ళి టైం చూసి 6 అవ్వడంతో ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తాడు. ఖుషీ పాప రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ పుష్ చేస్తే అది ఓపెన్ అవ్వకపోవడంతో డోర్ లాక్ చేసుకుంది అని అర్థమయ్యి డోర్ నాక్ చేస్తాడు. ఫుల్ డీప్ స్లీప్లో ఉన్న ఖుషీ పాపకి ఆ సౌండ్ వినిపించదు. ఒక 2 మినిట్స్ చూసి ఈసారి కొంచెం గట్టిగా డోర్ నాక్ చేసినా ఖుషీ పాప నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో పైకి వెళ్ళి రూమ్ కీ తీసుకుని వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. ఖుషీ పాప వైపు చూస్తే టెడ్డీ బేర్ పట్టుకొని క్యూట్గా ముడుచుకొని పడుకుని ఉంటుంది. ఖుషీ పాపని అలా చూసి కార్తీక్ పెదవుల మీదకి చిరునవ్వు చేరినా వెంటనే ఖుషి ఐ హేట్ యు చెప్పడం గుర్తుకు వచ్చి ఆ నవ్వు మాయమవుతుంది. ఖుషి బెడ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా ఐరా అని పిలిస్తే ఖుషికి అది వినిపించదు. కార్తీక్ ఒక మగ్ వాటర్ తీసుకొని ఫేస్కి టెడ్డీ కొంచెం అడ్డుగా ఉండడంతో చిన్నగా టెడ్డీని పక్కకు తీసి మగ్లో నుంచి కొంచెం నీరు చేతిలోకి తీసుకొని ఫోర్స్గా ఖుషి ఫేస్ పైన చుమ్ముతాడు. డీప్ స్లీప్లో ఉన్న ఖుషి పాప సడన్గా వాటర్ పడేసరికి ఉలిక్కిపడి లేచి వర్షం వర్షం అని అరుస్తూ ఒక 2 మినిట్స్కి తేరుకొని చుట్టూ చూస్తుంది. ఎదురుగా కార్తీక్ చేతులు కట్టుకొని సీరియస్గా చూస్తూ ఉండడం కనిపించడం చూసి ఉలిక్కిపడి కళ్ళను నులుముకొని మళ్ళీ చూస్తుంది. కార్తీక్ అలాగే సీరియస్గా చూస్తూ ఉండడంతో భయంగా ఫాస్ట్గా బెడ్ దిగి కార్తీక్ వైపు చూస్తే కార్తీక్ సీరియస్గా ఖుషి వైపు చూస్తూ తన వైపు అడుగులు వేస్తాడు. ఖుషి పాప భయంగా ఒక్క అడుగు వెనక్కి వేస్తూ బెడ్ తగలడంతో కొంచెం వెనక్కి బెండ్ అవుతుంది. కార్తీక్ 2 అడుగులు ముందుకు వేసి ఖుషి పాప పక్క నుంచొని మీదకి కొంచెం బెండ్ అయ్యి బెడ్ మీద అటు ఇటు చేతులుంచి బ్యాలెన్స్ చేసుకుంటూ ఖుషి కళ్ళలోకి చూస్తాడు. కార్తీక్ అంత దగ్గరగా ఉండేసరికి ఖుషి భయంగా కార్తీక్ వైపు చూస్తే
కార్తీక్ ఖుషి కళ్ళలోకి సూటిగా చూస్తూ, నీకు నేను ఏం చెప్పాను అని అడిగాడు. ఖుషి ఏం మాట్లాడకుండా భయంగా బెదురు కళ్ళతో కార్తీక్ వైపు చూస్తూ ఉంటే కార్తీక్ కొంచెం సీరియస్ లుక్స్తో, స్పీక్అవుట్, నీకు ఏం చెప్పాను నేను అని కొంచెం గట్టిగా అడిగాడు. కార్తీక్ బేస్ టోన్లో అడిగేసరికి ఖుషి కళ్ళు అర్పుతూ, ఏం చెప్పారు అని అంది భయంగా. కార్తీక్ సీరియస్గా చూస్తూ, నాకంటే ముందే లేచి నా కోసం కాఫీ చేసి తీసుకురావాలని చెప్పాను కదా అని అడిగాడు గట్టిగా. ఖుషి చెప్పారు అని అన్నట్టు తల నిలువుగా ఊపుతూ ఉంటే కార్తీక్ ఖుషిని సీరియస్గా చూస్తూ, మరెందుకు నాకంటే ముందే లేచి కాఫీ తీసుకొని రాలేదు అని అడిగితే, అది మెలకు రాలేదు అని చెప్పింది ఇన్నోసెంట్గా. వెంటనే కార్తీక్ ఖుషికి దూరం జరుగుతూ, ఇప్పుడు నువ్వు చెప్పిన పని చేయలేదు కాబట్టి నీకు పనిష్మెంట్ ఉంటుంది అని చెప్తే కార్తీక్ పనిష్మెంట్ అని అనేసరికి మళ్ళీ ఎక్కడ కొడతాడోనని భయంగా కార్తీక్ వైపు చూస్తూ, కొట్టద్దు ప్లీజ్, నొప్పిగా ఉంది, రేపటి నుంచి నీకంటే ముందే లేచి నీకోసం కాఫీ చేసుకుని వస్తాను రావణ్ అని అంటుంది బెదురు కళ్ళతో. ఆ కళ్ళలోకి చూస్తూ, పనిష్మెంట్ అంటే కొట్టడం కాదులే, భయపడకు, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి నా కోసం కాఫీ చేసి తీసుకొని రా అని అంటూ ఖుషి వైపు కొంచెం బెండ్ అవుతాడు. ఖుషి పాప భయంగా కొంచెం వెనక్కి బెండ్ అవుతూ బ్యాలెన్స్ చేయలేక బెడ్ మీద పడిపోతూ ఉంటే కార్తీక్ ఒక చేతి మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకో చేత్తో ఖుషి పాపను పట్టుకుంటాడు హక్ చేసుకున్నట్టు. ఖుషి బెదురు కళ్ళతో కార్తీక్ వైపు చూస్తూ, నన్ను వదిలేయండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాఫీ తీసుకొస్తాను అని అంటే కార్తీక్ ఒక నిమిషం ఖుషి కళ్ళలోకి చూసి ఖుషి చుట్టూ ఉన్న చెయ్యి వదిలేసి పైకి లేచి నుంచుంటాడు. కార్తీక్ ఖుషిని వదిలేసేసరికి ఖుషి పాప బెడ్ మీద పడిపోయి ఆ అని అరుస్తూ చిన్నగా పైకి లేచి కార్తీక్ వైపు సీరియస్గా చూస్తూ, అలా ఎలా వదిలేస్తారు, కింద పడుంటే అని అడగడంతో ఒక సీరియస్ లుక్ ఇస్తాడు కార్తీక్. అంతే, ఖుషి పాప చుప్చాప్గా ఫాస్ట్గా ఫ్రెష్ అవడం కోసం వెళ్తుంది కార్తీక్ని తిట్టుకుంటూ. కార్తీక్ ఖుషి వెళ్తున్న వైపు చూస్తూ చిన్నగా నవ్వుకొని కిందకు వెళ్ళిపోతాడు. తన కిందకు వెళ్ళేసరికి ఆకాష్ వెయిట్ చేస్తూ ఉంటాడు కార్తీక్ కోసం. కార్తీక్ కిందకి రాగానే ఆకాష్, హాయ్, గుడ్ మార్నింగ్ బావా అని విష్ చేస్తే కార్తీక్ హెడ్ నోట్ చేసి సోఫాలో సెటిల్ అవుతాడు. ఆకాష్ కార్తీక్తో, బావా, ఈరోజు నువ్వు ఒక 2 ఇంపార్టెంట్ మీటింగ్స్ అటెండ్ కావాలి అని కార్తీక్ స్కెడ్యూల్ చెప్తూ ఉంటే ఓకే అని ఫోన్ చూస్తూ ఉంటాడు కార్తీక్. ఆకాష్ కార్తీక్తో, బావా, నువ్వు కోపం తెచ్చుకొని అంటే ఒక్కటడగనా అంటే ఏంటి అన్నట్టు లుక్ ఇచ్చిన కార్తీక్తో, ఖుషిని ఇలా దాచిపెట్టి వాళ్ళు వెతికేలా చేయడం ఎందుకు అని అడిగాడు ఆకాష్. నువ్వు వరల్డ్స్ టాప్ 10 ఇండస్ట్రీస్లో ఒకటైన ఆర్ఐ ఇండస్ట్రీస్ CEO అండ్ చైర్మన్ అజయ్ కృష్ణ అని అందరికీ తెలుసు కదా. ఖుషిని తీసుకువచ్చింది నువ్వే అని తెలిస్తే కనీసం నీ వైపు చూసే డేర్ కూడా చేయలేరు కదా, మరి ఎందుకు ఇదంతా అని అడిగితే కార్తీక్ ఆకాష్ని చూస్తూ, నీకు నా పాస్ట్, నా చిన్నప్పుడు జరిగింది ఏదీ తెలియదు కదా అని జరిగింది మొత్తం చెప్తాడు. అంతా విన్న ఆకాష్ చెమ్మగిల్లిన కళ్ళతో కార్తీక్ వైపు చూస్తాడు. నా బాధకు కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టను, నేను పడిన బాధకు వాళ్ళు 10 బాధపడేలా చేస్తాను అని చెప్పడంతో ఆకాష్ కూడా, షెస్ బావా, నువ్వు చేస్తున్నదే కరెక్ట్, అలాంటి వాళ్ళకి ఇలాని బుద్ధి చెప్పాలి అని అంటాడు. అప్పుడే ఖుషి కిందకి రావడం చూసి ఇద్దరు సైలెంట్ అయిపోతే ఖుషి ఇద్దరి వైపు ఒకసారి చూసి కిచెన్లోకి వెళ్తుంది. ఒక 5 నిమిషాలకు తనే కాఫీ ప్రిపేర్ చేసి తీసుకుని వచ్చి ముందు కార్తీక్కి కాఫీ ఇచ్చి ఇంకో కప్ ఆకాష్ ముందు పెట్టి, గుడ్ మార్నింగ్ అన్నయ్య, కాఫీ తీసుకోండి అని అంటే ఆకాష్ ఆ కప్ వైపు భయంగా చూస్తూ ఉంటాడు, ముందు రోజు ఎక్స్పీరియన్స్ గుర్తు తెచ్చుకొని. అది అర్థమైన కార్తీక్ ఆకాష్ వైపు చూసి నవ్వుకొని కాఫీ తాగుతూ ఉంటే కార్తీక్ తాగుతూ ఉండడం చూసి కొంచెం ధైర్యం తెచ్చుకొని కప్ తీసుకొని ఒకసారి ఖుషి వైపు చూసి ఒక్క సిప్ వేస్తాడు. టేస్ట్ నచ్చడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి కాఫీ తాగుతూ, కాఫీ ఎవరు చేశారు సిస్టర్ అని అడుగుతాడు, కుక్ చేసిందేమోనని అనుకుంటూ. ఖుషి పాప ఆకాష్ వైపు చూస్తూ, నేనే చేశానన్నయ్య, నిన్న రావణ్ గారు నాకు కాఫీ పెట్టడం నేర్పించారు అని చెప్తే ఖుషి పాప రావణ్ అని చెప్పిన దానికి, కాఫీ నేర్పించాడని చెప్పిన దానికి ఆకాష్ షాక్ అయ్యి కార్తీక్ వైపు చూస్తాడు. కార్తీక్ కాఫీ కంప్లీట్ చేసి పైకి లేచి ఖుషి పాప వైపు చూస్తూ, పద బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దువు అంటే ఖుషి పాప బుద్ధిగా తలూపి
కిచెన్లోకి వెళ్తుంది కార్తీక్ వెనకే. కార్తీక్ ఖుషి పాపకి దోశలు ఎలా వేయాలో ఇంకా చట్నీ ఎలా చేయాలో కూడా నేర్పిస్తాడు. తర్వాత అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తే ఆకాష్ని కూడా పిలిచి ముగ్గురు కలిసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు. కార్తీక్ ఆకాష్ వైపు చూస్తూ, ఆకాష్ నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో అని అంటే కార్తీక్ చెప్పేది పూర్తిగా వినకుండా ఖుషి పాప కార్తీక్తో, మరి మీరు ఆఫీస్కి వెళ్ళటం లేదా? ఎందుకు? వెళ్ళండి రావణ్ గారు, హాలిడే వెళ్తే వర్క్ ఎక్కువ అవుతుంది కదా అని అంటుంది. ఇప్పుడు ఈ రావణ్ బయటకు వెళ్ళకపోతే నేను ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఇన్నర్ వేసుకుంటూ పాప ఓవర్ యాంగ్జైటీకి బీస్ట్ బాబు కళ్ళు చిన్నవి చేసి ఖుషి పాప వైపు చూస్తూ, ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే నీకేంటి ప్రాబ్లం అని అడిగితే ఖుషి పాప, అది మీకు మళ్ళీ వర్క్ ఎక్కువ అవుతుందేమోనని అంటున్నాను అంతే రావణ్, లేదంటే నాకేంటి ప్రాబ్లం అని అంటుంది తడబడుతూ. కార్తీక్ ఒక సీరియస్ లుక్తో ఖుషిని చూస్తూ, ఏం తిక్క పనులు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నావు అని అడగడంతో ఖుషి గుట్టకలు మింగుతూ బీస్ట్ బాబు వైపు చూస్తూనే, నేనేం ప్లాన్ చేస్తాను, ఏం ప్లాన్ చేయలేదు అని అంటుంది భయంగా. ఖుషి పాప తడబాటు భయం చూసి కార్తీక్ డౌట్గా ఒక నిమిషం ఖుషిని అబ్జర్వ్ చేస్తే పైకి లేచి, నువ్వు ఏమైనా ప్లాన్స్ వేసినా పారిపోవాలని చూసినా ఇంటి కాంపౌండ్ వాల్ కూడా దాటలేవు. ఒకవేళ నువ్వు ప్లాన్స్ వేసి పారిపోవాలని చూస్తే నాలో నిజంగానే నువ్వు రావణ్ణి చూస్తావు అని ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చి ఆకాష్ని ఒకసారి చూసి పై రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆకాష్ ఖుషి వైపు చూస్తూ, ఖుషి, కార్తీక్ చాలా మంచివాడు, వాడికి అనవసరంగా కోపం తెప్పించకు. వాడు చాలా మంచివాడు, కానీ వాడిని మోసం చేస్తే మాత్రం వాడి కోపాన్ని మనం అస్సలు బేర్ చేయలేము. ఎవరైనా మోసం చేస్తే మాత్రం వాడిలో రాక్షసుడు నిద్రలేచి వాళ్ళని నడి రోడ్డులో నించోపెట్టేస్తాడు. నువ్వంటే వాడికి చాలా ఇష్టంరా, వాడిని అర్థం చేసుకో. వాడి ప్రేమ చాలా గొప్పది. నా అనుకుంటే ప్రాణం పెడతాడు, తేడా వస్తే ప్రాణం తీస్తాడు అని చెప్పి టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఖుషి పాప ఆకాష్ చెప్పిన వాటిల్లో కేవలం కార్తీక్ని రాక్షసుడు అని అన్నది, తేడా వస్తే ప్రాణం తీస్తాడు, కోపం ఎక్కువ అని చెప్పింది మాత్రమే బుర్రలోకెక్కి మిగిలినవి ఏవి బుర్రలోకి ఎక్కలేదు. కొంచెం సేపటికి కిందకి వచ్చిన కార్తీక్ ఖుషీకి ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతే ఖుషి పాప కార్తీక్ వెళ్ళిన దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఏవేవో ప్లాన్స్ వేసే పనిలో పడిపోయింది. మరి ఇప్పుడు కార్తీక్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఖుషి ఏమైనా ప్లాన్స్ వేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తుందా? అసలు ప్రతాప్ వర్మ వల్ల కార్తీక్ జరిగిన నష్టం ఏమిటి? ఖుషి కార్తీక్ ప్రేమను అర్థం చేసుకుంటుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.